కల్కి గ్లీమ్స్ చూస్తే అందరూ ఒక్కసారిగా హడలిపోవాల్సిందే. ఎప్పుడెప్పుడు మా అభిమాన కథానాయకుడు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ కల్కి 2898 థియేటర్లోకి వచ్చేది అంటూ ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులందరూ కూడా. వాళ్ళందరి ఎదురు చూపులకు ఎంతో అద్భుతమైన సమాధానం రాలేదు, కానీ ఓ గ్లీమ్స్ మాత్రం వచ్చి అందరినీ ఖుషి చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కల్కి చిత్రాన్ని తొలుత మే 9వ తేదీన విడుదల చేయాలని భావించారు మేకర్స్. కానీ దర్శకుడు నాగాశ్విన్ తీసిన సావిత్రి బయోపిక్ మహానటితో పాటు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీధన్ నిర్మించిన క్లాసిక్ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైంది ఆ తేదీనే. అయితే వివిధ కారణాల వల్ల మే 9వ తేదీన విడుదల చేయడం కుదరడం లేదు. బిగ్ బి యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్, ఓల్డ్ లుక్ రెండు చూపించి పాన్ ఇండియా ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆ గ్లీమ్స్ చూసిన ప్రతి ఒక్కరూ గూస్ బంప్స్ తెప్పించుకుంటున్నారు. కల్కిలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. భైరవగా ఆయన లుక్ విడుదల చేయడానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే టైటిల్ రోల్ కల్కి గాను ఆయన సందడి చేయనున్నారు. మొత్తానికైతే రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇలాంటి అద్భుతమైన గ్లీమ్స్ రావడం అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా దీపికా పదుకొనె హీరోయిన్గా నటించడం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే ఈ అద్భుతమైన మల్టీ స్టారర్ కాంబోలో మూవీ ఏ నెక్స్ట్ లెవెల్లో హైప్ని క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.